హాయ్ హలో అందరూ నమస్తే. సుప్రీంకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటే రోజు రెండు బిగ్ రిలీఫ్లు, కూటమికి మాత్రం కోలుకోలేని రెండు షాక్లు అని చెప్పొచ్చు. ఏదైతే వైసీపీ గవర్నమెంట్ లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి కూటమి అధికారులకు వచ్చిన తర్వాత కేసు పెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, మరి ఆ అరెస్టుకు సంబంధించి వాళ్ళు బెయిల్ అప్లికేషన్ పెట్టుకున్నారు. ఈ కేసులో చాలామందికి బెయిల్ వచ్చింది. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, మిథున్ రెడ్డికి ఇట్లా వీళ్ళందరికీ బెయిల్ వచ్చిన తర్వాత ఏసీపీ కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ రద్దు చేయాలని చెప్పి హైకోర్టును ఆశ్రయించింది ప్రభుత్వం. మరి హైకోర్టు కూడా ఈ అంశానికి సంబంధించి పరిశీలించిన తర్వాత ఈ బెయిల్ రద్దు అనేటువంటి అంశం ఇక్కడ తేలేదాకా మిగతా ఎవరైనా కేసులో బెయిల్ కనుక పెట్టుకొని ఉంటే వారికి మాత్రం బెయిల్ ఇవ్వద్దని చెప్పి హైకోర్టు ఏసీబీ కోర్టుకి ఆదేశాలు ఇచ్చింది. సో ఈ రకంగా ఆదేశాలు ఇచ్చినటువంటి క్రమంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీటిని సవాల్ చేసి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఈ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను చూసి ఆశ్చర్యపోతూ ఏ రకంగా మీరు ఇలాంటి ఆదేశాలు ఇస్తారు, ఇక్కడ బెయిల్ రద్దు అనేటువంటిది, బెయిల్ పిటిషన్ అనేటువంటివి టాప్ ప్రయారిటీలో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. మెరిట్ ఆధారంగా బెయిల్ ఇవ్వాలి, అంతే తప్ప బెయిల్ రద్దు అంశం హైకోర్టులో ఉంది కాబట్టి మీకు బెయిల్ ఇవ్వము, ఇది తేలేదాకా మీరు జైల్లోనే మగ్గాలి అనేటువంటి ఆదేశాలు కరెక్ట్ కాదని చెప్పి సీరియస్ అవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మెరిట్ ఆధారంగా అంటే ఏంటంటే, ఒక వ్యక్తికి బెయిల్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆ కేసు యొక్క తీవ్రత ఏంటనేది చూడాలి. ఈ వ్యక్తికి బెయిల్ ఇస్తే పారిపోతాడా, బయట ఉన్నటువంటి సాక్షులను ప్రభావితం చేస్తాడా, ఈ కేసు ట్రయల్కి వస్తాడా లేదా, ఆధారాలు ఎంత బలంగా ఉన్నాయి, ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని మెరిట్ ఆధారంగా బెయిల్ ఇవ్వాలి తప్పితే మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ రద్దు అంశం తేలేదాకా మేము ఇవ్వము, మీరు మగ్గని జైల్లో అన్నది కరెక్ట్ కాదు. ఈ రకంగా చేయడం అంటే ఏంటి, ఆర్టికల్ 21ని ఉల్లంఘించడమే. ఆర్టికల్ 21 అనేటువంటిది భారత రాజ్యాంగంలో అతి ముఖ్యమైనటువంటి ఆర్టికల్ ఇది. సో దీన్ని ఉల్లంఘించకూడదు. ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను ఏ రకంగా ఉల్లంఘిస్తాం, ఈ లీగల్ ప్రాసెస్ ఏ రకంగా ఉందో, ఆ రూల్స్ ఏ రకంగా ఉన్నాయి, దానికి తగ్గట్టుగా బెయిల్ రద్దు చేయాలా, బెయిల్ ఇవ్వాలా వద్దా అనే దాని మీద దృష్టి పెట్టి దాన్ని ఫాలో కావాలి. కానీ అది చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా చేస్తానంటే ఆర్టికల్ 21 వైలెన్స్ చేయడమే. సో కాబట్టి మీరు ఇచ్చినటువంటి తీర్పుతో మేము ఏకీభవించాం అని చెప్పి సీరియస్ అయ్యి వాటిని కొట్టేస్తూ ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఖచ్చితంగా వ్యక్తి యొక్క స్వేచ్ఛను కాపాడదే అనుకోవచ్చు. వాళ్ళకున్నటువంటి హక్కులను కాపాడుకునే బెయిల్ అనేటువంటిది రూల్, దాన్ని వైలెన్స్ చేయకూడదు, వాళ్ళకున్న హక్కులను మనం హరించకూడదు. సో దాన్ని కాపాడిందని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో ఏంటి, ఇప్పుడు ఏసీబీ కోర్టులో ఈ లిక్కర్ స్కామ్ జరిగిందని ఏదో చెప్తారో దానికి సంబంధించి ఎవరైనా బెయిల్ పిటిషన్లు పెట్టుకొని ఉంటే కనుక అది ముందుకు కదిలేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఒక రకంగా వైసీపీ పార్టీకి బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా కూటమికి కోలుకోలేని దెబ్బ అనే మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఇరుక్కున్నారు, ఇంకా దొరుకుతారు, ఇంకా అరెస్టులు ఉంటాయి, ఆ భాష వస్తాడు, ఈ భాష వస్తాడని చెప్తున్న క్రమంలో ఇది వాళ్ళ భాషలో చెప్పాలంటే కోలుకోలేని షాకు, బిగ్ షాకు, సుప్రీంకోర్టు షాకు ఇట్లా చెప్పొచ్చు. అండ్ మరొకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా వాళ్ళు మాట్లాడినటువంటి విషయాలను ప్రజలకు చేర్చాలంటే వాళ్ళకున్న ప్రధాన మీడియా సాక్షి పత్రిక 2. సో సాక్షి ప్రసారాలను ఆంధ్రప్రదేశ్లో ఆపేసిన క్రమంలో ఇది కూడా హైకోర్టు పరిధిలోకి వెళ్ళింది. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ విచారణ జరుగుతున్నప్పుడు ఒక 2 రోజుల ముందు ఏం చేస్తారు, వీళ్ళు ప్రచారాలు స్టార్ట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో సాక్షి ప్రసారాలు జరుగుతున్నాయని చెప్పి ఆ విచారణ అయిపోగానే మళ్ళీ ఆపేస్తారనమాట. ఇది రెగ్యులర్గా జరుగుతూ ఉంది. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకుపోయినారు. సో ఇవన్నీ డేటా ఆధారాలు చూపించిన తర్వాత ఈ మాట్లాడుతున్న క్రమంలో ఎంఎస్ఓ తరపున ఉండేటువంటి ఆ లాయర్ మాట్లాడుతూ ఉన్నాడంట. అక్కడ మాట్లాడుతుంటే సుప్రీంకోర్టు సీరియస్ అయిందంటే, మీకేం సంబంధం, ఇక్కడ మీరెందుకు మాట్లాడుతున్నారు, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం కదా, రాష్ట్ర ప్రభుత్వం కదా ఇక్కడ ఆన్సర్ ఇవ్వాల్సింది, మీరెందుకు ఇస్తున్నారు, ప్రైవేట్ వ్యక్తులు మాట్లాడడం అనేది మేము ఇక్కడ సహించం అని చెప్పి సీరియస్ అవుతూ రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలి ఈ అంశానికి సంబంధించి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి చెబుతూ కొంత సమయం కూడా ఇస్తూ ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి వీలైనంత తొందరగా ఈ విచారణ పూర్తయ్యేటట్టుగా నిర్ణయం తీసుకుంటామని చెప్పి సుప్రీంకోర్టు హామీ కూడా జరిగింది. సో ఇది కూడా వైసీపీకి బిగ్ రిలీఫ్ అని చెప్తుంది. వీలైనంత తొందరగా కనుక ఇది తీర్పు కంప్లీట్ అయిపోతే కనుక, తీర్పు వస్తే కనుక ఖచ్చితంగా సాక్షి ప్రసారాలు అనేవి ఉంటాయి. సాక్షి టీవీ రావట్లేదు, సాక్షి టీవీ చూసే వాళ్ళు ఉంటారు కదా,
వీళ్ళు చెప్పాల్సుకున్న అంశం ప్రజలకు చేరట్లేదని వైసీపీ పార్టీ కూడా ఉంది కాబట్టి అది కూడా వీళ్ళకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా ఈరోజు సుప్రీంకోర్టులో రెండు కూడా వైసీపీకి బిగ్ రిలీఫ్ని ఇస్తూ సుప్రీంకోర్టు న్యాయస్థానం ఈరోజు కొన్ని తీర్పులు ఇవ్వడం జరిగింది. అండ్ కూటమికి మాత్రం షాక్ అనే చెప్పొచ్చు. మరి చూడాలి లిక్కర్ స్కామ్లో బెయిల్కి సంబంధించి ఏసీబీ కోర్టులో ఎంతవరకు ముందుకు వెళ్తాయి, మళ్ళీ ఏమన్నా వీళ్ళు వాదనలు పిచ్చి మళ్ళీ ఏమైనా పిటిషన్లు వేసి ఏమైనా చేస్తారా లేదా అనేది చూడాల్సింది. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. ఎవరైనా వెలుగు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.